అంటే రెండు కులాలని కాపు కమ్మ అంటే గతంలో పడే పరిస్థితి లేదు. జనసేన వచ్చిన తర్వాత ఇప్పుడు 24 ఎన్నికల్లో ఇద్దరిని రెండు కత్తులు ఒక బోన్లో ఉన్నాయి. రెండు కత్తులు ఒక బోన్లో ఇమడతాయి అంటారా? కత్తులు ఏమి లేవండి, చాలా ఏమండి గతంలో హోరాహోరీగా ఉండేది. గతంలో చూసుకుంటే కూడా మా చిన్నప్పుడు కానీ మేము ఉన్న ఎప్పుడు కూడా ఒక కులానికి ఒక వ్యతిరేకంగా పెరిగిన వ్యక్తులు మేము. కానీ వాళ్ళతో మేము కలిసి పని చేస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఒక కులం తక్కువ కమ్యూనిటీ ఉన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా వాళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందున్నారంటే వాళ్ళకున్న క్రమశిక్షణని వాళ్ళకున్న పద్ధతిని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కులం, ఇప్పుడు నా కులం నాకు ఎక్కువ అండి, ఎవరి కులం వాళ్ళకి ఎక్కువ. కానీ కులాలను బట్టి రాజకీయాలు చేయాలనే ఇది ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఇప్పుడు కమ్మ కులం ఒకటే వేస్తే టీడీపీ గెలవలేదు, రెడ్లో ఒకటే వేస్తే వైసీపీకి గెలవలేదు, జనసేన ఒకటి కాపులో వేస్తే జనసేన రాదు. కానీ ఒక అలా భావజాలం అర్థం చేసుకోవాలి. గతంలో ఏదో చిన్నప్పుడు రంగాయర్ టైంలో ఏం జరిగినో తెలియదు. అప్పుడున్న పరిస్థితులు బట్టి అప్పుడున్న వాతావరణం బట్టి రెండు కులాల పట్టిన వైరం ఉంది. వైరం ఇప్పుడు మొన్నటి వరకు ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో టీడీపీకి ఆ వైరం తగ్గుతూ వచ్చింది. 2024లో రెండు బలమైన ఆర్థికంగా బలంగా ఉన్న సమాజం ఒకటైతే సంఖ్యాబలంలో బలంగా ఉన్న సామాజిక వర్గం ఒకటి. రెండు కూడా కలిస్తే అధికారం ఎలా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా చూశారు. కాపు కమ్మ కలిస్తే అధికారం ఎలా ఉంటుందో చూశారు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఎప్పుడు కలిసిపోయినట్టేనా 100% కలిసినట్టే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, జనసేన పార్టీలో ఉన్న కాపులు ఎవరైనా అదర్ కులాలు అందరూ ఉన్నారు. ఎక్కువ సంఖ్యాబలం కాపులు ఉన్నారు కాబట్టి ఒక జనసేనలా కాదు యావత్ కాపులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంట నడుస్తున్నారు.